తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఏమిటంటే, విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే, క్రైస్తవ పాస్టర్లని మీరు దాడులు ఆపండి, వారి మందిరాలను మీరు కూల్చొద్దండి, వారి మందిరాలకి మీరు ఆటంకం కలిగించవద్దని కూడా నేను మనవి చేస్తున్నాం. కొంతమంది కావాలని అల్లరి మూకలు, కొంతమంది చెలరేగి ఈరోజు సువార్తను అడ్డుకోవడము, అనేక విధాలుగా పర్మిషన్ ఉందా అనడము, మీ ప్రార్థనా మందిరాలకు పర్మిషన్ ఉందా అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛాయుతలోనే మేము ఆ బిల్డింగ్ని కట్టుకొని ప్రార్థనలు జరుపుకొని చేస్తుంటే ఈరోజు కావాలనే వాంటలిగానే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు క్రైస్తవులకు నిజంగా చాలా నిరాశపరిచింది. వారు సూపర్ సిక్స్లో కొన్ని హామీలు తీయడం కూడా బాధాకరము, విచారకరం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి యువ నాయకులు, మరి యువగలములో మరి నారా లోకేష్ గారు గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు వారు చెప్పినటువంటి క్రైస్తవులకు పాస్టర్లకి మేము అండగా ఉంటాం, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, వారికి సంక్షేమ నిధిని మరి సపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికి పూర్తిగా క్రైస్తవులను మర్చిపోయారు అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు క్రిస్టియన్ మైనారిటీ బోర్డులో ₹1 కూడా మరి నిధులు లేవు. కేవలము ఆ క్రిస్టియన్ మైనారిటీ కార్యాలయము బోసిపోయినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. యువగలములతో సూపర్ సిక్స్లు అయితే మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మీరు ఖచ్చితంగా మరి క్రైస్తవ సంక్షేమ నిధికి నిధులు కేటాయించి మరి మైనార్టీ నిధుల ద్వారా క్రైస్తవ పాస్టర్లకి అనేక మరి సంక్షేమ పథకాలను వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ సందర్భం మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే సూపర్ సిక్స్లు ఇచ్చినటువంటి 6 పథకాలు అవన్నీ కూడా మీరు పరిపూర్ణంగా మాకు అందించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మరి గౌరవేతనం కోసము 3వ విడత నోటిఫికేషన్ గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అదే నోటిఫికేషన్ కొనసాగిస్తున్నారు తప్ప ఆ నోటిఫికేషన్ అంటే 8,425 మంది ఆ నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు ప్రజలు మరి క్రైస్తవ పాస్టర్లు ఎదురు చూస్తుంది ఏమంటే 3వ విడత నోటిఫికేషన్ ఇవ్వాలి. అర్హత కలిగినటువంటి దాదాపు మరి 20,000 మంది పాస్టర్లు అర్హతకు కలిగినటువంటి వారు ఉన్నారు. వారికందరికీ కూడా 3వ విడత నోటిఫికేషన్ అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్వరలోనే మరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 23 మండలాలు, నగరాలు, మండలాలు కమిటీలు వేయడం జరిగింది. మిగిలిన మండలాలు కూడా మేము త్వరలోనే కమిటీలు పూర్తి చేస్తాం. ఈరోజు ఆయా జమ్మలమడుగు మరి అలాగే ఊరుమామెల్ల, కలసపాడు కొన్ని మండలాల నుంచి మరి జిల్లా అధ్యక్షులు మరి సెక్రటరీలు కూడా హాజరయ్యారు. ఇంకా కొంతమంది రేపటి మీటింగ్లో అంటే నెక్స్ట్ మీటింగ్కు మరొకసారి మరి నియోజకవర్గ స్థాయిలో మేము మీటింగ్లు పెడతాము. ఆ రోజున హాజరై మిగతా కమిటీలు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు క్రైస్తవ సంక్షేమానికి నిధులు కేటాయించండి, మాకు ఏ విధమైన ఇబ్బంది కలిగించవద్దని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రధానంగా బీసీ భవనాలు ఉన్నాయి, క్రైస్తవులకు ఎందుకు భవనం కట్టించగలుగుతున్నారు? క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చినప్పుడు లెటర్ ఇచ్చాం. వారు క్రైస్తవ పార్టీలు పిలిపించి ఒక 20 నిమిషాలు 1 అవర్ మాతోనే వారు మాట్లాడి మరి మీకు కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఆ హామీకి గాను మరి కడప ఎమ్మెల్యే మాధురెడ్డి మేడం గారు, వారి మరి భర్త గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు వారికి మేము వినతి పత్రం ఇచ్చాం. తప్పకుండా కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేస్తామని కడపలో అని వారు చెప్పారు. స్థలం కేటాయింపు మీరు ఎక్కడైనా ఉంటే చూడండి, దానికి నేను నిధులు కేటాయించే వరకు చేస్తామన్నారు. మేము మరీ ఒకసారి ఆయన కలిశాము, కానీ వారు క్రైస్తవ సమస్యలను సరిగా స్పందించడం లేనిది మాకు ఒక బాధగా అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు క్రైస్తవులకు ఉన్నారా మరి లేరా అన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము వారైతే ఏమైతే కమ్యూనిటీ హాల్ కావాలని ఇప్పుడు బీసీ భవనం ఏ విధంగా ఓల్డ్ డ్రీమ్స్లు ఇచ్చారో అదేవిధంగా క్రిస్టియన్ భవనం కూడా మా కడపలో కావాలని కూడా మేము అడిగాము. అది అమలు చేయాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.